Students, you can give some claps. Very so serious. For research excellence. Dr. M. Umadevi from the Department of CSC. చాలా విశిష్టమైన రోజు, చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే గూగుల్ ఏఐ ల్యాబ్ గూగుల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల ఫ్యూచర్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. సో అది ఒకవైపు విద్యార్థులకి, మరోవైపు ఫ్యాకల్టీ మెంబర్స్కి, మరోవైపు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగం. అది ముందు రోజుల్లో ఏఐ లేకపోతే, ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే బతకలేనట్టుగానే ఏఐ లేకపోతే బతకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లలందరికీ ఏఐ గురించి అవగాహన ఉండాలి. ఏఐ టూల్స్ అందరికీ ఉపయోగించే సామర్థ్యం ఉండాలి. దాంతో ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లో ఎక్స్పెరిమెంట్ చేసే పరిస్థితిలో ఉండాలి, అంత శక్తివంతంగా ఉండాలి. అందుకనే ఫస్ట్ టైం ఈ ప్రాంతంలో ఇక్కడ మన విజ్ఞాన యూనివర్సిటీలో గూగుల్ కంపెనీ వారు గూగుల్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం అంటే, ఈ అగ్రికల్చరు, రైతులకు సంబంధించిన వ్యవసాయాలు, వీటన్నిటికీ ఏఐ ఉపయోగించడం వలన వాళ్ళకి ఎప్పుడు ఏ ఏ ఏ తెగులు వచ్చింది, లేకపోతే నీళ్ల ప్రాబ్లం ఏమొచ్చింది పైర్లకి, లేకపోతే భూసారమైన పరిస్థితి ఏమొచ్చింది, అవన్నీ తెలుసుకోవటానికి ఏఐ స్కిల్స్ అన్నీ ఉపయోగపడతాయి. అట్లానే వాతావరణం సంబంధించిన పరిస్థితులు కూడా ఏఐ ద్వారా వస్తుంది. ఈ ఏరియా అంతా ఫిషరీస్ ఏరియా, సముద్రపు ఏరియా కాబట్టి ఫిషరీస్, ప్రాన్స్, వాటికి యొక్క తెగులు ముందుగానే, వాటికి వచ్చే జబ్బులు ముందుగానే పసిగట్టి ఆ రైతులకి తెలియజేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ ల్యాబ్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ చదువుకునే విద్యార్థులకి పెద్ద పెద్ద 40 లక్షల 50 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. అందుకనే ఈ గూగుల్ ల్యాబ్ విజ్ఞాన యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం చాలా విశేషంగా భావిస్తున్నాం. గూగుల్ ల్యాబ్ గూగుల్ కంపెనీ నుంచి వాళ్ళు ఇద్దరు వచ్చారు, నవీషా ప్రభాకర్ అండ్ వేరే అతిథి వచ్చారు. వాళ్ళు కూడా ఈ పిల్లలతోనూ ఫ్యాకల్టీతోనూ అందరూ మాట్లాడి చేస్తున్నారు. అయితే ఇది బాగా అవ్వటానికి ఇంకా ఏం చేయమని మేము అడిగామంటే, ఫ్యాకల్టీని గూగుల్ కంపెనీకి తీసుకెళ్ళి ట్రైన్ చేయమని అడిగాం. వాళ్ళు సుముఖంగా ఉన్నారు, చాలా బాగా స్పందించారు. అట్లనే కొంతమంది స్టూడెంట్స్ని కూడా ఇంటర్న్షిప్ ద్వారా, గూగుల్ కంపెనీలో ఇంటర్న్షిప్ ద్వారా అక్కడ ట్రైన్ చేయమని కూడా అడిగాము. కాబట్టి ఇది చాలా పెద్ద సెంటర్ అవుతుంది ముందు రోజుల్లో. మీకు అందరికీ తెలిసిందే, వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. దానికి అనుబంధంగా ఇక్కడ గుంటూరులో వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీలో గూగుల్ ల్యాబ్ ఏర్పాటు చేయటం, దాంట్లో అనేక రకాలైన అవకాశాలు లభించడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలందరికీ, ఈ విద్యార్థులందరికీ ఇది చాలా శుభసూచకం, చాలా గొప్ప అవకాశం. మా కాలేజే కాదు, ఏ కాలేజీ వాళ్ళు, ఏ యూనివర్సిటీ వాళ్ళు వచ్చినా ఈ ల్యాబ్ ఉపయోగించుకునేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. ఇది 24/7 ఈ ల్యాబ్ పనిచేస్తుంది. 365 రోజులు రాత్రింబవళ్ళు పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఈ ల్యాబ్ను వాడుకుని వాళ్ళ ప్రయోగాలన్నీ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. అందరికీ, ఈ ప్రాంత ప్రజలకి, విద్యార్థులకి, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్తే. థ్యాంక్ యూ. సో ఈరోజు విజ్ఞాన్ యూనివర్సిటీలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ల్యాబ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏఐ ల్యాబ్ ఫస్ట్ టైం విజ్ఞాన యూనివర్సిటీలో ఇది స్థాపించాం. దీనివలన స్టూడెంట్స్కి ఏఐని యూజ్ చేసి చాలా రియల్ టైమ్ అప్లికేషన్స్, ప్రోడక్ట్స్, సొల్యూషన్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తారు. వాళ్ళకి ఏఐలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ స్కిల్స్ అవన్నీ రెడీ అయ్యి ఇండస్ట్రీకి కావాల్సిన అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేసే స్కిల్స్ అన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లోని ఇండస్ట్రీలో ఈ ఏఐ బేస్డ్ ఉద్యోగాలు చాలా రావడం జరుగుతూ ఉంటుంది. రెండోది, ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా ఇండస్ట్రీ అలైన్డ్ కరికులము, ఇండస్ట్రీ అలైన్డ్ టీచింగు, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో పనిచేసే క్యాపబిలిటీస్ కూడా ఇంక్రీజ్ చేయడము. తర్వాత రత్తయ్య సార్ చెప్పినట్ల విధంగా ఇది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు వేరియస్ ఇండస్ట్రీ సెక్టార్కి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయానికి, అలాగే కోస్టల్ ఏరియా కాబట్టి ఈ ఫిషరీస్, ప్రాన్స్ రిలేటెడ్కి, అలాగే అగ్రికల్చర్ ఇన్పుట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, మెడికల్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఈ రెండింటికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ యూజ్ చేసి అన్నీ కూడా బిల్డ్ చేసి ఈ మొత్తం వరల్డ్లోనే ఇండియా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడర్ అవ్వాలని ఉద్దేశంలో భాగంగా ఈ పర్టికులర్ ఏఐ ల్యాబ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో విజ్ఞాన యూనివర్సిటీ చైర్మన్ రత్తయ్య సార్ తలక కోఆపరేషన్ చాలా ఎక్కువ ఉంది. మేము ఈ వర్క్ని స్ట్రాటజిక్గా కాబోయే 5-10 సంవత్సరాల వరకు కొలాబరేటివ్ మోడ్లోని కలిసి పనిచేసి ఒక రకమైన సమాజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను, అట్లాగే వీటి తాలూకా విలువలను, వీటి తాలూకా ప్రోడక్ట్స్ని పబ్లిక్కి రియల్ టైంలో ప్రతి ఒక్కరూ యూజ్ చేసే విధంగా ఈ ప్రోడక్ట్స్ను ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. I want to congratulate Vignan for setting up the AI Center of Excellence, and we are just starting the journey on the AI platform with this Center of Excellence. Wishing Vignan all the very best for future initiatives that we are working together with Vignan to upscale for all the other engagements on AI. Thank you.